అన్నదాతలకు వ్యవసాయ శాఖ శుభవార్త చెప్పింది. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారిక వాట్సాప్ ఛానల్ రైతు నేస్తం ప్రారంభమైంది. ఇకపై పంటల సాగు, తెగుళ్ల నివారణ, ఎరువుల వినియోగం, వాతావరణ సమాచారం అన్ని మొబైల్లోనే అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్ ధరలతో పాటు ప్రభుత్వ పథకాల వివరాలు కూడా రైతులకు చేరనున్నాయి. రైతులు తమ పంటలకు సంబంధించిన ఫోటోలు పంపితే చాలు, శాస్త్రవేత్తలు వెంటనే తెగుళ్లను గుర్తించి సలహాలు ఇస్తారు. అయితే ఈ రైతు నేస్తం ఛానల్లో చేరాలంటే సమీప గ్రామ ఈవోలను సంప్రదించాలని అధికారులు చెప్తున్నారు. అలాగే తుఫాన్ పంట నష్టానికి పరిహారం పొందాలంటే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నా పేరు శశాంక్, చింతలపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను, సూర్యాపేట జిల్లా. నేడు మరి రైతు నేస్తం ఛానల్ ఏదైతే వ్యవసాయ శాఖ ద్వారా ప్రారంభించిందో దాని గురించి తెలియజేస్తున్నానండి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రము రైతు నేస్తం అనే ఒక వాట్సాప్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ని రైతు సోదరులందరూ కూడా లింక్ ద్వారా జాయిన్ అయినట్టయితే వాతావరణ పరిస్థితులు అనుగుణంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంటలో ఎటువంటి మెరుపులు పాటించాలి, చీడపీడల యాజమాన్యం గురించి కావచ్చు, మార్కెట్లో ఉన్న రేట్ల గురించి కావచ్చు, అలాగే పంట నష్టం నమోదు గురించి కూడా మీరు నేరుగా వ్యవసాయ నిపుణులతో సమాచారం అందుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ సోదరులందరూ కూడా ఈ రైతు నేస్తం వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉన్నదో దాన్ని మీ వాట్సాప్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మంతా తుఫాను వల్ల ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పంటల నష్టమో వాటిల్లిందో వాటికి సంబంధించి వ్యవసాయ శాఖ తరఫున వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి వరి పంట కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, సోయా కావచ్చు, ఇలా ఏ పంటలు అయితే నష్టం వాటిల్లిందో మరి వ్యవసాయ అధికారులందరూ కూడా క్షేత్ర పర్యటన చేసి మరి ఒక నష్టం ఒక అంచనాలు రూపొందించడం జరుగుతుంది. త్వరలోనే ఈ నివేదికను మరి రాష్ట్ర స్థాయికి పంపించి మరి రైతులందరూ కూడా ఏదైతే నష్టపరిహారం ఉన్నదో వాటికి రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీ వ్యవసాయ శాఖ అధికారులను కావచ్చు, విస్తరణ అధికారులను సంప్రదించి నిజంగా మీ పంట క్షేత్రాల్లో నష్టం సంభవించినట్లయితే వివరాలు అందించి మీరు వ్యవసాయ శాఖ సహకరించగలసిందని కోరుతున్నాను.